Yeah, good evening, all of you. Good evening, all of you. Good evening, sir. Yeah, good evening, very good evening. Evening, sir. So, last classes లో ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ చేస్తున్నారా జిఎస్టికి సంబంధించి క్లియరా క్లియర్ Yes, మార్క్ sir. చేస్తున్నారా స్వామి శ్రీనివాస్ రాజని వీరబాబు క్లియరా అండి చేస్తున్నారా నాది అయిపోయింది సార్. వెరీ గుడ్ రాధిక మీరు చేస్తున్నారండి గుడ్ ఈవినింగ్ చేయాలి సార్ Yeah. చేస్తున్నాను సార్ ట్రై చేస్తున్నాను యా గుడ్ మార్నింగ్ సో కొంచెం టైం తీసుకునైనా చేయాలి ఓకే ఓకే ఒక కోర్స్ నేర్చుకుంటున్నాము కొంచెం టైం టేకింగ్ సబ్జెక్ట్ ఇది ఓకే బట్ కంపల్సరీగా కొంచెం స్లోగా అయినా పర్లేదు 1-2 సార్లు క్లాసెస్ వింటూ ప్రాక్టీస్ చేయాల్సింది ఓకే సో ఈ రోజు నుంచి కొన్ని టాస్క్ కూడా మీకు ఇస్తాను మీరు కూడా చేయాల్సి వస్తుంది క్లాస్ కూడా చెప్పాల్సి వస్తుంది ప్రజెంటేషన్స్ కూడా ఓకే గుర్తుపెట్టుకోండి అన్ని చిన్న చిన్న టాపిక్స్ సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు లింక్స్ నేనే ఇస్తాను అవి ప్రిపేర్ అయ్యి మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకే అంటే అవి ఇంపార్టెంట్ అనేది కాదు కానీ బట్ బ్రీఫ్ వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవడానికి కదా ఓకే సో టుడే చూడండి అసెట్ అకౌంటింగ్ అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి అసెట్ అకౌంటింగ్ ని ఎందుకు మనం యూజ్ చేస్తాం ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం బిజినెస్ లో ఓకే దీంట్లో డిప్రిషియేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీరు చూడాలి ఓకే సో పీపీటీ కనబడుతుందా Yes, sir. Comfortable. కనబడుతుందమ్మా Yes, sir. సో చెప్పండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసెట్ అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి ఏం చేస్తామండి అసెట్ అకౌంటింగ్ లో ఎనీవన్ Asset account. నాయిస్ వస్తుంది స్వామి గారు వేగంలో మీరు చెప్పండి అమ్మా అసెట్ ని పర్చేజ్ వాట్ ఈస్ చేయడం, ద మీనింగ్ అసెట్ ని పర్చేజ్ చేయడం, సేల్ చేయడము, డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడం చేస్తాం సార్. ఓకే ఇంకా ఇంకా ఓకే Managing fixed assets, sir. Managing and very- controlling. చూడండి అసెట్ అకౌంటింగ్ ఈస్ ద SAP system is used to managing and monitoring fixed assets in financial accounting. It serves as a subsidiary ledger to the general ledger, providing detailed information on transactions involving fixed assets. ఇప్పుడు మన బిజినెస్ లో ఏవైనా అసెట్స్ ని పర్చేజ్ చేసి మన బిజినెస్ కోసం మనము ఉపయోగించుకుంటాం అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేనేజింగ్ అండ్ మానిటరింగ్ చేసుకొని ఇయర్ ఆ అసెట్స్ మీద వాల్యూస్ తగ్గిస్తూ మనము ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేస్తూ వెళ్తూ ఉంటాం ఇక్కడ మనకి మధ్యలో సబ్సిడరీ లెడ్జర్స్ కూడా వస్తాయి సబ్సిడరీ లెడ్జర్స్ అంటే ఏంటండి సబ్సిడరీ లెడ్జర్స్ అంటే ఏంటి చెప్పండి ఎనీవన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్సిడరీ లెడ్జర్ ఓకే అకౌంట్స్ పేయబుల్స్ అకౌంట్స్ రిసీవబుల్స్ ఇన్క్లూడింగ్ జనరల్ లెడ్జర్స్ సో వీటి మీద మనకు అసెట్ అకౌంట్స్ అనేది నడుస్తూ ఉంటాయి ఓకే ఒక వాల్యూ పర్చేజ్ చేసినప్పుడు ఆ వాల్యూ ఇయర్ వాటి మీద ఏ విధంగా తగ్గిస్తూ వస్తాం డిప్రిసియేషన్ రూపంలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ అసెట్స్ మనకు ఉంటాయి మనం పర్చేజ్ చేసినప్పుడు మన బిజినెస్ కోసం ఎన్ని టైప్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి ఏ అసెట్స్ దేనికి ఉపయోగిస్తారు అనేది కూడా తెలుసుకుంటాం ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ మీద ఇన్వాల్వ్ అయి ఉంటాయి అది కూడా మీరు గమనించాలి సో టైప్స్ ఆఫ్ అసెట్స్ 2 రకాలు టాంజిబుల్ అసెట్స్ ఇంటాంజిబుల్ అసెట్స్ టాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెన్ టచ్ అండ్ ఫీల్ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెనాట్ టచ్ అండ్ ఫీల్ ఓకే సో టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటంటే
దాని కింద ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ వస్తాయి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ వస్తాయి. ఇప్పుడు బిల్డింగ్, కంప్యూటర్, మెషినరీ, ల్యాండ్, కార్, మొబైల్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైగానే యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని అంటాం. కరెంట్ అసెట్స్ అంటే మనకు 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. మనకు రావాల్సిన అమౌంట్స్, బిల్స్, రిసీవబుల్స్, క్యాష్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది. బ్యాంక్స్ లో డిపాజిట్ చేస్తూ ఉంటాం, విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. షేర్స్, ఓకే, మన మార్కెట్ లో షేర్లు అమ్ముతూ ఉంటాం. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ముందుగానే అమౌంట్ పే చేస్తూ ఉంటాం. ఇక్కడ రూమ్ రెంట్స్ అని, ఓకే, మొబైల్ రీఛార్జెస్ అని 3 months, 6 months అలా చేస్తూ ఉంటాం. వీటి కరెంట్ అసెట్స్ అని మనం చెప్తాం. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ రెండు కలిపితే టాంజిబుల్ అసెట్స్ కింద స్టోర్ చేస్తారు. ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ యూజ్ పొందుతూ ఉంటుంది. దీనివల్ల మనకు వర్క్ జరుగుతూ ఉంటుంది బ్యాక్ ఎండ్. తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్, వీ కెనాట్ టచ్ అండ్ వీ కెనాట్ ఫీల్. వీటిని టచ్ చేయలేం, ఫీల్ అవ్వలేం. ఫిక్సియస్ అసెట్స్ అని చెప్తాం. గుడ్ విల్, ఇప్పుడు టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఆ టాటా ప్రొడక్ట్స్ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు క్వాలిటీ, క్వాంటిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎక్కడ కూడా క్వాలిటీ అనేది తగ్గించరు. ఓకే, అందుకు వాళ్ళ ప్రొడక్ట్స్ వరల్డ్ వైడ్ మంచిగా సేల్ అవుతాయి. నెక్స్ట్ ట్రేడ్ మార్క్స్. ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటంటే కొన్ని కంపెనీస్ లోగోస్ చూస్తేనే కొన్ని కంపెనీని ఐడెంటిఫై చేస్తారు. వాటినే ట్రేడ్ మార్క్స్ అంటారు. ఇలా టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అంటారు. ఏనుగురు గుర్తుంటే ముత్తూట్ ఫైనాన్స్ అంటాం. రోడ్స్ క్రాస్ గా ఉంటే రౌండ్ ఆఫ్ ఉంటే టాటా మోటార్స్ అని మనం చెప్తాం. వాటిని ట్రేడ్ మార్క్స్ అని మనం చెప్పుకుంటాం. కాపీ రైట్స్, సో ఏదైనా మూవీస్ కానీ, సాంగ్స్ కానీ, స్టోరీస్ కానీ, బుక్స్ కానీ ఏమైనా రాశారంటే కాపీ రైట్స్, సి అని రౌండ్ ఆఫ్ ఉంటాయి. వాటిని కాపీ రైట్స్ అంటాం. పేటెంట్ రైట్స్, ఏదైనా కరోనాకు ఫార్ములా కనిపెట్టింది ఏదో ఒక దేశం, అదే ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలంటే ఆ ఫార్ములా అనేది మ్యాండేటరీ. పేటెంట్ రైట్స్. సో వీటిని మనం ఇంటాంజిబుల్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. వీటిని మనం ఇంటాంజిబుల్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. వీటిని టైప్స్ ఆఫ్ అసెట్స్ అంటాం. సో ఇక్కడ కొన్ని కంపెనీస్ పాలసీ ప్రకారంగా వాళ్ళు 50,000 బిలో వాళ్ళ బిజినెస్ లో పర్ మంత్ ఎక్స్పెండిచర్ జరిగితే, లైక్ ఎక్స్పెన్సెస్ జరిగితే వాటిని ఎక్స్పెండిచర్ కింద షో చేసుకుంటారు. ఒకవేళ పర్ మంత్ అబోవ్ 50,000 జరిగింది అనుకోండి, అది క్యాపిటలైజేషన్ కింద తీసుకుంటారు. క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? సో ఆ వాల్యూస్ ని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తారు, షో చేసుకుంటారు. ఓకే, బ్యాలెన్స్ షీట్ లో షో చేసుకుంటారు, యాడ్ చేసుకుంటారు. దాన్ని క్యాపిటలైజేషన్ అంటారు. ఓకే, ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో వాటిని మనం క్యాల్కులేషన్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, వీటినే మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే యాజ్ పర్ కంపెనీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు షో చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఎక్స్పెండిచర్ ఒకవేళ కొన్ని కంపెనీస్ 1 lakh పెట్టుకోవచ్చు, కొన్ని కంపెనీస్ 20,000 పెట్టుకోవచ్చు, 30,000 పెట్టుకోవచ్చు. వాళ్ళ చాయిస్. వాళ్ళు అలా పెట్టుకుంటే వాళ్ళ నామ్స్ ప్రకారంగా వాళ్ళు అది క్యాపిటలైజేషన్ కింద షో చేసుకోవాలా, ఎక్స్పెండిచర్ షో చేసుకోవాలా, వాళ్ళ చాయిస్. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఎగ్జాంపుల్స్. డిప్రిషియేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక కంప్యూటర్ 50,000 పెట్టి మనం పర్చేజ్ చేస్తుంది. డ్యూ టు వియర్ అండ్ టియర్ అసెట్ వాల్యూ ఫస్ట్ ఇయర్ కి ఒక 20% అంటే 10,000 తగ్గుతుంది. అలా 5 years కి టోటల్ గా ఆ వాల్యూ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. అసెట్ మీద ఉన్న వాల్యూ టోటల్ గా తగ్గిపోతుంది. వాల్యుయేషన్ ఆఫ్ అసెట్, వీ కెన్ డిక్రీజ్ ద అసెట్ వాల్యూ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. ఎప్పుడైతే మనం అసెట్ కొన్న తర్వాత యాడ్ చేసుకుంటాం అసెట్స్ లో, ఇయర్ దాని మీద వాల్యూ అనేది తగ్గుతూ వస్తే బ్యాలెన్స్ షీట్ నుంచి వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. డిప్రిషియేషన్ అనేది అసెట్స్ మీద తీసుకుంటూ వచ్చేస్తారు. దాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. మనకి 5 రకాలు ఉంటాయండి. డిప్రిషియేషన్ లో 5 types ఉంటాయి. వీ కెన్ డిక్రీజ్ ద అసెట్ వాల్యూ ఇయర్ బై ఇయర్. స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ మెథడ్, మాక్సిమం అమౌంట్ మెథడ్, మల్టీ లెవెల్ మెథడ్, పీరియాడిక్ కంట్రోల్ మెథడ్. ఇలా 5 మెథడ్స్ ఉంటాయి. వీటిలో ఎక్కువగా యూజ్ చేసేది ఫస్ట్ 2 methods ని ఎక్కువగా యూజ్ చేస్తారు.
SLM, straight line method, WDV, written down value method. సో డేట్, మంత్ ఆఫ్ ఇయర్ చూడండి. 1 ఏప్రిల్ 2022 అనుకోండి, 1 lakh ఉండింది. దాని మీద 31st మార్చ్కి 10,000 తీసేస్తారు. అక్కడికి 90,000 ఉన్నట్టు వాల్యూ, అసెట్ వాల్యూ. తర్వాత నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ 10,000 తగ్గిస్తారు. అక్కడికి 80,000 ఉన్నట్టు. తర్వాత మళ్ళీ 10 తగ్గిస్తారు. అలా 10,000 తగ్గించుకుంటూ వస్తారు. ఇది SLM మెథడ్ అంటారు. ఇయర్ 10,000 తగ్గుతుంది. అదే WD మెథడ్ లో మీరు చూసుకుంటే 1 lakh లో మనకి 10% అంటే 10,000 తగ్గుతుంది. అక్కడికి 90,000 ఉంటుంది. ఆ 90,000 మీద మళ్ళీ 10% అంటే 9,000 కట్ అవుతుంది. 10,000 కట్ అవ్వదు, 9,000 కట్ అవుతుంది. 81,000 ఉంటుంది. ఆ 81,000 మళ్ళా 10%. అంటే వాల్యూ అనేది ఈక్వల్ గా రాదు. ఈక్వల్ గా రాకుండా కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. దీన్ని రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని చెప్తారు. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ అంటే ఏంటి? రిమూవ్ ఆఫ్ ది టోటల్ అసెట్ వాల్యూ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు విత్ కస్టమర్, ఇప్పుడు కంప్యూటర్ ఉంది, 50,000 పెట్టి పర్చేజ్ చేశారు. 5 ఏళ్లకు దాని మీద పూర్తిగా అసెట్ వాల్యూ తీసేశారు. ఇంకా ఆ కంప్యూటర్ మాక్సిమం ఒక 6 months 3 months పని చేస్తుంది అనుకోండి. మీరు ఒక కస్టమర్ కి సేల్ చేస్తారు. ఓకే, దాని మీద డబ్బులు వచ్చింది అనుకోండి, అంతో ఇంతో, అది గెయిన్. ఓకే, సో లేదు అది ఇంకా పనికిరాదు, పక్కన పడేయాలి, స్క్రాప్ లో పడేయాలి, అది ఇంకా ఏ కస్టమర్ కూడా ఉపయోగపడదు అంటే అది లాస్. విత్ కస్టమర్, వితౌట్ కస్టమర్, అలా అనమాట. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉపయోగించినా కూడా దానికి అంతో ఇంత వాల్యూ వస్తుందంటే అది గెయిన్. ఏ దానికి ఏ కస్టమర్ దాన్ని యూజ్ చేయరు, దాని వల్ల యూజ్ ఏం లేదు అనుకుంటే స్క్రాప్ కు పడేస్తారు. స్క్రాప్ అనేది పడేయడం జరుగుతుంది. ఓకే, సో అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. పర్చేజ్ అసెట్ ఫ్రమ్ వెండర్ విత్ పర్చేజ్ ఆర్డర్, వితౌట్ పర్చేజ్ ఆర్డర్. మీరు చాలా వరకు చూసుకుంటే మనకు సప్లయర్స్ ఉంటారు. ఆ సప్లయర్స్ మీరు చూసుకుంటే మనము పర్చేజ్ దగ్గర సప్లయర్స్ నుంచి ఆర్డర్ కూడా పెడుతూ ఉంటాం. మీకు ఇంటర్వ్యూలో వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, PO అంటే పర్చేజ్ ఆర్డర్ అంటారు. MIGO, మిగో ప్రాసెస్, ఇన్వాయిస్ క్రియేషన్ అంటారు. MIRO, మీరో ప్రాసెస్, పేమెంట్ ప్రాసెస్ అంటారు. ఇది పర్చేజ్ ఆర్డర్ కు ఉపయోగిస్తారు. వితౌట్ పర్చేజ్ ఆర్డర్ F-19 లో దీన్ని పోస్ట్ చేస్తారు. అంటే ఆర్డర్ అయినా పెట్టుకుంటారు, లేదు వితౌట్ ఆర్డర్ అయినా పర్చేజ్ చేస్తారు. అది కామన్. పెట్టడం పెట్టకపోవడం వాళ్ళ చాయిస్. ఆర్డర్ పెట్టుకుంటే కన్ఫర్మేషన్ అవుతుంది, ఆర్డర్ పెట్టుకోకపోతే వితౌట్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఇష్టం ఉంటే పర్చేజ్ చేస్తారు, స్టాక్ ఉంటే ఇస్తారు, లేదంటే లేదు అని చెప్తారు. అదే ముందుగా ఆర్డర్ పెట్టుకుంటే కన్ఫామ్ గా ఇచ్చేస్తారు, ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ లో దీన్ని యూజ్ చేస్తారు. తర్వాత అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, AUC అంటారు. బిల్డింగ్ అసెట్, AUC సపరేట్ హెడర్ అనేది దీన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు AUC ఫుల్లీ అసెట్. ఇప్పుడు ఫుల్లీ అసెట్ మీద డిప్రిషియేషన్ తీస్తారా? ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉంది, దాని మీద డిప్రిషియేషన్ తీయచ్చా, తీయకూడదా? చెప్పండి. ఫుల్లీ అసెట్ గా మార్చిన తర్వాతనే ఆ అసెట్ వర్కింగ్ లో ఉంది అంటేనే డిప్రిషియేషన్ తీస్తారా? కన్స్ట్రక్షన్ లో ఉంది, ఆ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు దాని మీద ఇయర్ డిప్రిషియేషన్ తీస్తారా, తీయరా? చెప్పండి. తీయం. కన్స్ట్రక్షన్ లో ఉన్న తీయర్ సార్. ఫుల్లీ అసెట్ కన్స్ట్రక్షన్ అయిపోయిన దాని మీద తీసుకోండి. ఎస్. ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దాని వాల్యూ 10 crores అని మనం డిఫైన్ చేయలేము. ఎంత ఖర్చు అవుతుంది? ఒక బడ్జెట్ పెట్టుకున్నారు, ఆ బడ్జెట్ లో కూడా దాన్ని క్లియర్ చేయాలి. అంటే ఆ చేసేటప్పుడు దాన్ని ట్రాక్ చేసుకుంటారు. రా మెటీరియల్స్ ఎంత అవుతుంది, లేబర్ ఖర్చు ఎంత అవుతుంది, ఎక్స్పెన్సెస్ ఏముంటాయి, ఇవన్నీ కలుపుకొని ఒక 10 crores అవుతుంది. బిల్డింగ్ మొత్తం రెడీ అయిపోయింది, ఇంకా దాన్ని యూజ్ చేస్తున్నారు. అప్పుడు అది ఫుల్లీ అసెట్ గా మారినట్టు. ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది, పూర్తిగా ఇంకా కాలేదు అనుకున్నప్పుడు అది ఫుల్లీ అసెట్ గా మారదు. మారినప్పుడు దాని మీద డిప్రిసియేషన్ తీయకూడదు, వాటి మీద డిప్రిసియేషన్ అనేది తీయకూడదు. అది కూడా మీరు గమనించాలి. ఓకే,
అసెట్ అకౌంటింగ్ పోస్టింగ్ కీస్ మీరు ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు ఇక్కడ మీకు పోస్టింగ్ కీస్ వచ్చేసి 70 ఫర్ అసెట్ డెబిట్, పోస్టింగ్ కీ 70 ఫర్ అసెట్ క్రెడిట్. అసెట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ టైప్ ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. 100 ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్, 110 ఇన్ హౌస్ ప్రొడక్షన్, 210 రిటైర్మెంట్ విత్ రెవెన్యూ అని డిఫాల్ట్ గా ఇవి ఉంటాయి. ఓకే, ఇది థియరీ. దీనికి సంబంధించి కాన్ఫిగరేషన్ మీరే చేయాలి. ఆ వీడియో ఆల్రెడీ నేను గ్రూప్ లో వేశాను, దాన్ని చూసి మీరు అసెట్ అకౌంటింగ్ సంబంధించిన వీడియో చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. పీడిఎఫ్ కూడా గ్రూప్ లో వేస్తాను, అది ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇంకా కొన్ని చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా 1 by 1 ఎవరో ఒకరైనా చెప్పాలి. ఒకరొకరు చెప్పండి. మీకు కూడా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఇస్తున్నారు అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పటి నుంచి ఇంకా టాస్క్స్ ఇస్తాను, అన్ని నేనే చెప్పడం కాదు కానీ ఈజీ టాస్క్స్ ఇస్తాను, మీరు చేయాలి. ఓకే, క్లాసెస్ లో మనం డిస్కషన్ చేసుకున్నామండి. ఏపీపీ అంటే ఏంటి, ఏపీపీ ఎస్ఏపీ ఎఫ్ఐసిలో ఎంత ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుంది, దీని యొక్క మెయిన్ వర్క్ ఏంటి అనేసి. సో డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని బల్క్ లో క్లియర్ చేయగలిగే కెపాసిటీ ఏపీపీకి ఉంటుంది. ప్రపంచంలో ఎస్ఏపీని ఏ కంపెనీ ఉపయోగించినా ఏపీపీ అంత మంచి కాన్సెప్ట్ ఏ సాఫ్ట్వేర్ లో కూడా ఉండదు. ఎందుకంటే కొన్ని వేల ఇన్వాయిస్ని త్వరగా క్లియర్ చేయడం అంటే ఆషామాషి కాదు. సో కాబట్టి కంపల్సరిగా ఈ ఏపీపీ అనే కాన్సెప్ట్ కంపల్సరిగా మీకు ఇంటర్వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా, బట్ ఎక్కువగా వెండర్స్ ని ఎక్కువ యూజ్ చేస్తారు. దీంట్లో 2 రన్స్ ఉంటాయి మనకి, ప్రపోజల్ రన్, పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని పిక్ చేసి పడుతుంది. పేమెంట్ రన్ వాటిని క్లియర్ చేస్తుంది. సో మ్యాక్సిమం చెక్ ద్వారానే ఎక్కువ పేమెంట్ మెథడ్స్ అని క్లారిఫికేషన్ అవుతాయి. దీంట్లో మనకి ఎఫ్బిజెడ్పిలో 6 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ ప్రైస్. ఓకే, ఇంకా సినారియోస్ ఏం ఫేస్ చేస్తారంటే మీరు చెప్పొచ్చు. ఓకే, చూడండి. సో లాస్ట్ క్లాసెస్ లో మనం ఎఫ్బిజెడ్పిలో కాన్ఫిగరేషన్ చేసాము. XK02 లో వెళ్ళి బ్యాక్ ఎండ్ లో మనము లైక్ పేమెంట్ మెథడ్ ఇచ్చాము. FB60 ఒక 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాము. అండ్ వెండర్ లైనేటెడ్ డిస్ప్లే FB11 వెళ్ళి చూసాము. ఇప్పుడు పేమెంట్ రన్ F110 వెళ్ళి ఆ 5 ఇన్వాయిసెస్ ని అట్ ఎ టైం ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం FB11 వెళ్దాం. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. పర్సన్ తీసుకోండి. టాటా ఐటీ సర్వీసెస్ ఎగ్జిక్యూట్. చూసారా, డ్యూ నుంచి ఓవర్ డ్యూ అయిపోయాయి ఇన్వాయిసెస్, డ్యూ నుంచి ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అయినాయి. ఇప్పుడు కొత్త ఒక ఎంట్రీ పాస్ చేస్తాం. FB60 డ్యూకి ఓవర్ డ్యూకి డిఫరెన్స్ తెలుసు. చూసారా, ఇలా బెల్ ఐకాన్ ఉంటే వీటిని మీరు డ్యూ అంటారు, వీటిని ఓవర్ డ్యూ అంటారు. ఓకే, ఇప్పుడు మనం వెండర్ లెవెల్లో బ్యాక్ ఎండ్ లో పేమెంట్ మెథడ్ ఇచ్చారు. ఇప్పుడు వెండర్ లైనేటెడ్ డిస్ప్లే లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కంపల్సరీ ఇవ్వాలి, ఇవ్వకపోతే క్లియర్ అవ్వదు. ఓకే, సార్ ఇప్పుడు ఇప్పుడు
పేమెంట్ మెథడ్ 3 అని ఉంది కదా సార్, మాకు వచ్చేసరికి 5 అని అలా ఉంది సార్ చెక్స్ లో. అదే ఏది ఉంటే అది ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఏమున్నా పర్వాలేదు. ఓకేనా సార్ ఇప్పుడు రెండు బ్యాంకులు చూస్తున్నాం సార్, ఒకటి ఎస్బీఐ ఇంకొకటి హెచ్డిఎఫ్సి. రెండింటికి పేమెంట్ మెథడ్ ఒకటే ఇస్తున్నాం సార్, అట్లా పాసిబుల్ అవుతుందా సార్? అవును, ఒకటే తీసుకుంటావు. ఒక బ్యాంకులో డబ్బులు లేకుంటే ఇంకొక బ్యాంక్ ఆటోమేటిక్గా పిక్ అవ్వడానికే కదా నువ్వు రేటింగ్ ఇచ్చుకుంటున్నావు, ఆర్డర్ సెట్ చేసుకుంటున్నావు. పేమెంట్ మెథడ్ ఒకటే తీసుకోవాలి సార్ రెండు బ్యాంకులకు? ఎన్ని బ్యాంకులు పేమెంట్ మెథడ్ కామన్, ఏ దానికైనా 100 బ్యాంకులైనా కామన్ ఒకటే. ఓకే, ఒకటి తీసుకో, ఒకటే తీసుకుంటారు. ఒక కంపెనీకి ఒకటే ఉంటాయి, మల్టిపుల్ ఉండవు. ఓకే సార్. యా, సో ఇప్పుడు చూడండి, న్యూ సెషన్ లో ఇక్కడ క్లియర్ చేద్దాం. F110 ఆటోమేటిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్. ఈరోజు డేట్ ఇవ్వండి. పారామీటర్ డేట్ ఈరోజు ఇచ్చాను. కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ 3. ఓకే, ఒక 3 days నువ్వు ఎంట్రీస్ పాస్ చేసినా ఫ్యూచర్ లో అక్కడ వరకు పికప్ చేసుకోవాలని మనం ఇస్తాం. మీరు 5 కదా, నేను 8 ఇస్తాను. పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ డేట్, పోస్ట్ డేట్ 8వ తారీఖు వరకు ఎంట్రీస్ పాస్ చేసినా కూడా ఓకే. అది కదా, మీరు మాన్యువల్ లో టైప్ చేసుకున్నాం. 300000000 300000010. ఓకే, స్టేటస్ ఎస్, పారామీటర్స్ హ్యావ్ బీన్ ఎంటర్డ్. సో తర్వాత ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ, ఎంటర్. పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ ప్రపోజల్. ఓకే, ఇలా గ్రీన్ టిక్ పడాలి. ఇలా గ్రీన్ టిక్ పడకుండా ఉంటే రెడ్ కలర్ పడింది అంటే ఎక్కడ ఎర్రర్ ఉంది అని అర్థం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూడండి, అన్ని ఇన్వాయిసెస్ తీసుకుని మొత్తం 30, 50, 40, 10, 1,40,000. ఇక్కడ చూడండి, టోటల్ గా 2,70,000. 2,70,000 మొత్తం టిక్ చేసుకుంది. పేమెంట్ మెథడ్ 3, హౌస్ బ్యాంక్ తీసుకుంది, కంట్రీ అన్ని సెలెక్ట్ చేసుకుంది. ఓకే, బ్యాక్. సో తర్వాత పేమెంట్ రన్. ఓకే, ఎంటర్. పోస్టింగ్ ఆర్డర్స్ 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. ఇలా రావాలి. ఇలా వచ్చింది అంటే క్లియర్ అయింది. ఇలా రాలేదు అంటే ఎక్కడ ఎర్రర్ ఉంది అని. పేమెంట్ రన్ లో ఉంటుంది, ప్రపోజల్ రన్ లోనా ఉంటుంది. ఇప్పుడు అక్కడ వెళ్ళి చూడండి, క్లియర్ అయినాయా లేదు తెలుస్తుంది. లిస్ట్ రిఫ్రెష్, నో ఐటమ్స్ సెలెక్టెడ్, క్లియర్డ్ ఐటమ్స్. ఇప్పుడు నాకు చెప్పండి క్వశ్చన్. ఇప్పుడు క్లియర్ చేసింది కేజెడ్ తో క్లియర్ అయింటాయా? కేఆర్ కేజెడ్ లేదంటే వేరే తీసుకొని ఉంటుందా? ఏది మాన్యువల్, ఏది ఆటోమేటిక్ అనేది మీకు చెప్పాలి. చూడండి, కేఆర్ ఇవి వెండర్ ఇన్వాయిసెస్. ఇక్కడ జెడ్పి అని ఉంది. జెడ్పి అని ఉంటే ఇది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం. అదే కేజెడ్ అని ఇక్కడ ఉంటే అది వెండర్ మాన్యువల్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాలి. సో జెడ్పి క్లియరింగ్ అనేది ఏపీపీలో దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఓకే, సో ఆటోమేటిక్ పేమెంట్ లో వెండర్ యొక్క బల్క్ ఇన్వాయిసెస్ ని
క్లియర్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు అని చెప్పాలి. ఓకే, వెండర్స్ కైనా కస్టమర్స్ కైనా రెండింటికి జెడ్పీనే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక మాన్యువల్ పేమెంట్ క్లియర్ చేద్దాం. బ్యాక్ యాసెట్ FB60 ఓపెన్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. సో కేఆర్ 40,000 ఏమొచ్చింది ఇక్కడ? కేఆర్ వచ్చేసి 40,000. సో దీన్ని 2 times ప్రెస్ చేయండి. చేంజ్ డిస్ప్లే 3 అని సేవ్. ఓకే, ఇది మాన్యువల్ గా ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా చేయాలి అను, లేదు అలా వద్దు నార్మల్ గా చేయాలనుకుంటే తీసేయచ్చు. నో నీడ్. మాన్యువల్ గా కాకుండా ఆటోమేటిక్ కాకుండా మాన్యువల్ గా చేయాలనుకుంటే 3 అవసరం లేదు. మాన్యువల్ గా చేయాలంటే టీ కూడా ఏంటి? వెండర్ మాన్యువల్ పేమెంట్ టీ కూడా ఏంటి చెప్పండి? ఏంటిమా వెండర్ మాన్యువల్ పేమెంట్ టీ కూడా ఏంటి? F-53 సార్. F-53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. ఓకే, టుడే డేట్ ఇవ్వండి. కేజెడ్ అమౌంట్ ఎంత? 40,000. Process of amount entered 40,000, assigned 40,000, not assigned 00. Number of items 1, display from item 1, 40,000. Clear. Document 3012 was posted in company code. List refresh. Clear అయిందా? క్లియర్డ్ ఐటమ్స్ దగ్గర వెళ్ళండి. ఎగ్జిక్యూట్. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. కేజెడ్ కేఆర్ కేజెడ్. ఓకే, ఇది మాన్యువల్ గా అయిందని అర్థం. అదే జెడ్పీ ఇది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా అయిందని అర్థం. మీరు జిఎల్ పోస్టింగ్ కూడా లైక్ జిఎస్టీ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మనం జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉన్నా కూడా వాటిని జిఎస్టీకి సంబంధించిన ఇన్వాయిసెస్ ని కూడా ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కూడా క్లియర్ చేయొచ్చు. అదే ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు చెప్తాను ఎలా అనేసి. ఓకే, సో ఇది ఈ విధంగా మనము ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో మనము వెండర్ కి సంబంధించిన బల్క్ ఇన్వాయిసెస్ ని ఇలా మనం క్లియర్ చేయొచ్చు. సో ఇప్పుడు మరికొన్ని ఒక 3 ఇన్వాయిసెస్ ఇస్తాను. AB60 ఫ్రెష్ గా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు FB L1 లైన్ లో వెళ్ళండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి డ్యూలో ఉన్నాయి.
3 ఉన్నాయి కదా, టోటల్ గా 1 lakh ఉంది. ఓకే, ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. పేమెంట్ మెథడ్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు వ్యాసం F110 ప్రీవియస్ ఉంది కదా, అది తీసేయాలి. అది తీసేయాలంటే ఏం చేయాలి? బెన్2 అని పెట్టండి ఐడెంటిఫికేషన్. కాన్సెప్ట్ డన్నింగ్ కాన్సెప్ట్ కి దీనికి సేమ్ ఇలాగే వస్తాయి. ప్రపోజల్ 2 times ప్రెస్ చేయాలి. ఎడిట్ ప్రపోజల్, క్లియర్ 1 lakh. 3 invoices, vendor K. ఓకే, మీరు ఏమేమి తీసుకున్నారో మొత్తం చూపిస్తుంది. పేమెంట్ రన్, పుషింగ్ ఆర్డర్స్ 1 generated, 1 completed. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడండి. Delivered items, execute 1 lakh. 1, 2, సార్ దీంట్లో ప్రింట్ జనరేట్ కాదా సార్? ఏది రన్నింగ్ లో అయినట్టు ఇందులో ఏమన్నా ప్రింట్ జనరేట్ అవుతుందా సార్? ఇన్వాయిసెస్? అవును సార్. దానికి ప్రింటర్ కనెక్షన్ ఉండాలి. ప్రింట్ ఒరిజినల్ మాత్రమే దీనికి ఉండదు ఛాన్స్. ఓకే, అది ఒరిజినల్ లో మీరు సెటప్ చేసుకుంటేనే వస్తుంది. ఓకే, ఇది టాలీలో లాగా చూడడానికి ఛాన్స్ ఉండదు. ఏ ఉన్నా కూడా అన్ని టేబుల్స్ లోనే చూడడానికి ఉంటది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు టాలీలో అయితే ఇన్వాయిసెస్ మనం చూడొచ్చు. అది స్మాల్ సాఫ్ట్వేర్, మీడియం సాఫ్ట్వేర్. ఇది ఏంటంటే కొంచెం బల్క్ లో ఉండేది కాబట్టి ఏ ఉన్నా కూడా రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత చూసుకోవాల్సిందే. కానీ మీరు గమనించారో లేదో, ఒక్క ఇన్వాయిస్ కూడా బయటికి పోదు. ఏ ఒక్క ఇన్వాయిస్ బయటికి వెళ్ళినా నేను జాబ్ లోంచి తీసేస్తారు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ ఇన్స్టిట్యూషన్ నేర్చుకోండి, ఎవ్వరు కూడా ఇలా ఉంటుంది రియల్ టైం ఇన్వాయిస్ అని చూపించరు. ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్ ఎస్ఏపి సంబంధించి. మళ్ళీ టాలీ అంతా ఉండదు అనమాట. చూడొచ్చు, కానీ ఎస్ఏపిది మీరు ఎక్కడ బ్లూ ప్రింట్ కానీ, ఓకే, ఇన్వాయిసెస్ కానీ ఆల్మోస్ట్ ఎక్కడ చూపించరు. ఎవరు ఫోన్ చేసినా ఏమన్నా రియల్ టైం చూసుకుంది అని చెప్తారు. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరులో రియల్ టైం అంటారు. ఎక్కడండి రియల్ టైం? జస్ట్ ఒక పేరు కూడా వాడతారు దాని అంతే. అన్ని కూడా మీరు జాబ్ లోకి వెళ్ళిన తర్వాతనే చూస్తారు. ఓకే, ఎవరు కూడా చూపించడానికి ఛాన్సెస్ ఉండదు. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఉన్నారు, మా ఒకసారి క్లాస్ తీసుకొని అలా చూపించండి మా అంటే, లేదు సార్ జాబ్ పోతుంది సార్ అంటారు. తెలుసా? ఆల్మోస్ట్ అలాంటివి ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయరు ఎస్ఏపి వరకు. టాలెంట్ చెప్పండి, నేనే చూపిస్తాను మీకు, నా అకౌంట్సే చూపిస్తాను ఎలా అనేసి. సో ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉంటాయండి ఎస్ఏపికి సంబంధించి. అంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది, అది మీరు గమనించాలి. ఓకే, క్లియర్ గైస్? ఇది అర్థమైందా? చేశారా ఏపీపీ కాన్ఫిగరేషన్ శ్రీనివాస్? చేసేద్దాం. మీరు మిగతా వాళ్ళమా? గోపినాథ్, స్వామి, చేశాను సార్. అదే పేమెంట్ మెథడే చేంజ్ అవుతుంది సార్. మీదేమో 3 అని చూపించింది చెక్స్ లో, మా దానిలో ఏమో 5 అని చూపించింది. అదే ఒక్కొక్క శ్రీనివాస్, ఇది సర్వర్ కాబట్టి గోపినాథ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకోంటారు. యాజ్ ఇట్ ఈజ్ నాకులాగే రావాలని ఏమి ఉండదు. అక్కడ ఏముంటే అది తీసుకోండి, అది ప్రీ డిఫైన్డ్ కదా, ప్రాబ్లం ఉండదు. సార్ ఇప్పుడు పేమెంట్ మెథడ్స్ లో మనం ఒకరిని సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాం కదా సార్, ఓన్ గా క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు మరి? ఇప్పుడు ఏది చెక్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాం కదా. అవును, పేమెంట్ 5 అనేది మెథడ్ అనేది చెక్ రియల్ టైమ్ లో అన్ని ఓనే, రియల్ టైం అంతా ఓనే. ఇది సర్వర్ కదా, సర్వర్ కాబట్టి ప్రీ డిఫైన్డ్. ఇప్పుడు టాలీ మీరు నేర్చుకుంటే
టాలీలో వన్స్ ఒకసారి నువ్వు కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వాటిని నువ్వు మళ్ళీ చేసేది ఉండదు, అవి ప్రీ డిఫైన్డ్. అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే కొన్ని సర్వర్ కదా ముందే చేసి పెట్టింటారు. సర్వర్ అనేది ఏంది, ఎవరైనా డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు నా కంపెనీ నువ్వు డిలీట్ చేయొచ్చు, నీ కంపెనీ నేను డిలీట్ చేయొచ్చు. మీరు చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఏంటి అన్ని సక్రమంగా చేశాను ఎందుకు నాకు రావట్లేదంటే ఎవడో గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా డిలీట్ చేసింటారు. ఆ ఎఫెక్ట్ ని ఇక్కడ చూపిస్తుంది. అది నువ్వు తెలుసుకోగలిగితే ఎస్ ఎవడో డిలీట్ చేశానని తెలుస్తుంది, లేదంటే ఎర్రర్ లాగానే నిలబడుతుంది. అలా ఉంటుంది సర్వర్. ఎందుకంటే ఒకే ఐడిలోనే కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు నీకులాగా. ఓకే సో ఓకే సార్.